ఒకవేళ ధోని నెక్స్ట్ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతా అంటాను కదా, మరి మీ యొక్క స్పందన ఏంటి ధోని అభిమానులు? ఇప్పటిదాకా క్రికెట్ ధోని కోసమే చూసాను. ఒకవేళ ధోని రిటైర్ అయిపోతే క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చచ్చిపోద్ది అన్న. చచ్చిపోద్దా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న ఐపీఎల్ టికెట్స్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి మంచి రెస్పాన్స్ ఉన్నది. చాలామంది కామెంట్స్లో కొన్ని డౌట్స్ అడిగారు. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి కూడా ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. సో దాన్ని పేపర్లో కూడా నేను రాసుకొని వచ్చినాను. ప్రజెంట్ నేనైతే మన జిమ్ఖానా గ్రౌండ్కి వచ్చాను. సో ఐపీఎల్ టికెట్స్ కోసం చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. మన హైదరాబాద్లో 20 ప్లేస్లలో మనకు ఐపీఎల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది ఈ జిమ్ఖానా గ్రౌండ్. సో ఇది మెయిన్ ప్లేస్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. సో రిమైనింగ్ 19 స్టోర్స్ వచ్చేసి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి కదా, వాళ్ళ స్టోర్స్లో మన టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ స్టోర్స్లో మీకు ఫిజికల్ టికెట్స్ ఇస్తారు. మీరు పేటీఎం యాప్లోని ఈవెంట్స్ నవ్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని ఫిజికల్ టికెట్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ టికెట్స్ తీసుకున్నాక మనం స్టేడియంకి వెళ్తే మొత్తం 11 గేట్లు ఉంటాయి మన స్టేడియం లోపలికి ఎంట్రీ కావడానికి. సో ఆ టికెట్స్ పట్టుకొని మనం స్టేడియం దగ్గరికి వెళ్తే మన ఎంట్రీ గేట్ ఉంటుంది. ఆ టికెట్ మీద ఏ గేట్ అయితే ఇస్తారో ఆ గేట్ ద్వారా మనం స్టేడియం లోపలికి ఎంటర్ కావాలి. మొత్తం 11 గేట్లు ఉన్నాయి స్టేడియంకి. సో మన మొత్తం ఉప్పల్ స్టేడియం కెపాసిటీ వచ్చేసి మొత్తం 40,000 దగ్గర. సో 39,000 అని మనకు వికీపీడియాలో చూపిస్తుంది. సో 40,000 వేసుకోండి స్టేడియం కెపాసిటీ. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు మ్యాచ్ చూడాలనుకుంటే మెట్రో ద్వారా వెళ్ళండి, ఎందుకంటే స్టేడియం మెట్రో స్టేషన్ పక్కనే వాకబుల్ డిస్టెన్సే. బైక్ పార్కింగ్ ఆ రోజు ఫుల్ ఇబ్బంది అవుతుంది. ఆ రోజు ఒక పెద్ద జాతరలాగా, మేడారం జాతర లాగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. సో మీరు అక్కడికి వెళ్ళే రోజు నాకు తెలిసి మ్యాక్సిమం మీరు మెట్రో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు రిటర్న్ జర్నీ చేసేటప్పుడు కూడా మ్యాచ్ మొత్తం అయిపోయినాక ఒకవేళ 11-12 అయిందనుకో, అప్పుడు మీకు 12 గంటలకు కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కోసం మెట్రో స్టేషన్ అయితే ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కు మీ మెట్రోలో దిగొచ్చు. ఒకవేళ పార్కింగ్ ఫీజు ఎంత ఉంటుందని నేను ఒక స్టేడియంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని జెర్సీలు కూడా అమ్ముతా ఉన్నారు. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తా చూడండి. అక్కడ జెర్సీలు కూడా అమ్ముతా ఉన్నారు. సో టికెట్స్ అక్కడనే లోపలికి వెళ్తే ఇస్తారు. మనకు కెమెరా అలో లేదు కావచ్చు అని నేను ఇక్కడనే ఉండే మాట్లాడుతూ ఉన్నా. సో మీకు జెర్సీలు కూడా బయట మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డబ్బులు పెట్టి. మీరు ఒకవేళ 2 టికెట్లు కనుక తీసుకున్నట్టయితే మీకు ఒక జెర్సీ ఫ్రీ ఇస్తారు టికెట్స్తో పాటు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఇంటర్నెట్ పనిచేయదు. ఏదన్నా కూల్ డ్రింక్స్ కానీ కొనాలనుకుంటే, ఫుడ్ ఏమన్నా కొనాలనుకుంటే అందులో మీకు ఇంటర్నెట్ రాకపోవడం వల్ల ఫోన్పే కానీ ఇంకా ఏ యాప్స్ అయినా పనిచేయవు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫిజికల్గా లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళండి. సో లిక్విడ్ క్యాష్ తీసుకెళ్తే ఏంటంటే మీకు అక్కడ ఏమైనా కొనాలనుకుంటే ఈజీగా ఉంటుంది. సో క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. చాలామంది వచ్చి టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు స్టేడియంకి వెళ్ళేటప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉన్నాయని మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ బోర్డులో ఉన్నాయి, చూడండి ఒకసారి. సో ఇక్కడ మన బోర్డు చూసినట్టయితే ఐపీఎల్ టికెట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా. సో ఇదంతా మనం చదివే ఓపికలేదు, ఎందుకంటే మనం రఘువరన్ బీటెక్ చింతకాయల రవి తాలూకా. సో అంతా చదవాలంటే మనకు ఓపిక లేదు. చూడండి, ఎక్స్క్లూజివ్ టికెట్ పార్ట్నర్ పేటీఎం ఇన్సైడర్, పేటీఎం యాప్. స్టేడియంలోకి నాట్ అలౌడ్ అని ఉన్నాయి కదా, ఇవి మీకు ఒక్కొక్కటి చూపిస్తా. ఇప్పుడు పవర్ బ్యాంకులు నాట్ అలౌడ్, సిగరెట్ లైటరు, సెల్ఫీ స్టిక్స్, వుడ్ స్టిక్, షార్ప్ ఆబ్జెక్ట్స్, సూదులు లాంటివి, లేకపోతే బ్యాక్ ప్యాక్, బాటిల్స్, అంబ్రెల్లా, కెమెరా. చూడండి కెమెరాలు కూడా నాట్ అలౌడ్, వెపన్స్. సో ఫుడ్, బయట ఫుడ్ మనం తీసుకెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ అక్కడ స్టేడియంలో దొరికిన ఫుడ్ మాత్రమే మనం తినాలి. సో హెల్మెట్లు కూడా తీసుకెళ్ళొద్దు, కాయిన్స్ కూడా తీసుకెళ్ళొద్దు. ఇది సో మీకైతే అర్థమైంది అనుకుంటా స్టేడియంలోకి ఏమేమి నాట్ అలౌడ్. ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ అవైలబుల్, నో ఆన్ గ్రౌండ్ టికెట్స్ అవైలబుల్ అన్నాను కదా. సో ఓన్లీ మన టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇందాకే ఈ బ్రదర్తో కొద్దిసేపు మాట్లాడాను. వాళ్ళు టికెట్స్ తీసుకొని 4 days అవుతుందట. సో వీళ్ళు ఇప్పుడు జెర్సీ కోసం వచ్చారు. సో ఇక్కడ బ్రదర్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాను, మన MS ధోని ఫ్యాను. బ్రదర్ ధోని ఫ్యాన్ అట. సో అన్నని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా ఎల్లుండి ముంబై మ్యాచ్ ఉంది, బట్ ఇప్పుడేమో CSK జెర్సీ వేసుకొని ఇప్పుడే తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడదాం. బ్రో, మీరు ధోని ఫ్యానా? అవును. మ్యాచ్ ఇంకా టికెట్స్ రిలీజ్ కాలేదు కదా, వస్తే తీసుకుంటారా? మరి పక్కా తీసుకుంటాను. ఎల్లుండి మరి ఎంఐ మ్యాచ్ ఉంది కదా, టికెట్స్ ఏమైనా తీసుకున్నారా? ఎంఐ మ్యాచ్ కి అంత ఇంట్రెస్ట్ ఏం లేదన్న. ఓకే. ఇప్పుడు జెర్సీ తీసుకోవడానికి వచ్చినావా? అవును. ఓహో, ధోనికి పెద్ద ఫ్యాన్ అన్నట్టు నువ్వు. అవును. మరి ఎప్పుడైనా చూసినా ఇంతవరకు లాస్ట్ టైం ఎప్పుడైనా ఛాన్స్ దొరకలేదు. ఈసారి కంపల్సరీ వదలను. ఓకే. ఒకవేళ ధోని నెక్స్ట్ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతా అంటాను కదా, మరి మీ యొక్క స్పందన ఏంటి ధోని అభిమానులు? ఇప్పటిదాకా క్రికెట్ ధోని కోసమే చూసాను.
ఒకవేళ ధోని రిటైర్ అయిపోతే క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చచ్చిపోద్ది అన్న. చచ్చిపోద్దురా బ్రో. మరి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ వచ్చాడు కదా, సో దాని మీద నీ స్పందన ఏంటి? ధోని ఇప్పుడు కెప్టెన్ కాదు కదా. బాధగా ఉంది, బట్ ఆయన జర్నీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఎప్పుడు ఆయన సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉండాలని కోరుకోలేదు. ఆయన ఎప్పుడైనా పక్కన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తాడు. అలానే ఆయన కెరియర్ ఎండింగ్ లో ఉంది, అది అందరికి తెలుసు. ఆయన ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడు అనేది మన తెలుస్తుంది కదా. సో ఎండ్ ఆఫ్ ద కెరియర్ లో ఆయన ఒక ప్లేయర్ గా ఎలా అయితే స్టార్ట్ అయ్యాడు, కెప్టెన్ గా స్టార్ట్ అవ్వలేదు, ప్లేయర్ గా స్టార్ట్ అయ్యాడు, ప్లేయర్ గానే ఎండ్ అవుదాం అనుకుంటున్నాడు. ఓకే. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ మన ధోని. సో మీరు ఇక ఒకవేళ నెక్స్ట్ ఐపీఎల్ క్రికెట్ నుంచి తప్పుకుంటే మీరు నిజంగా డిసప్పాయింట్ అట్టు కనబడతా ఉన్నారు. చాలా డిసప్పాయింట్. మీకు టికెట్స్ దొరకాలి, ధోనిని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలంటే, నేను లాస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాను లాస్ట్ టైం ఐపీఎల్ టికెట్స్ గురించి. దాంట్లో ఒక కామెంట్ డిఫరెంట్గా వచ్చింది ఏంటంటే, ధోని లోగో ఉంది మేలైడ్లో. అతను వాళ్ళ ఫ్రెండ్ అంట వీల్ చైర్లో ఉన్నాడట. వీల్ చైర్లో ఉంటే స్టేడియంకి వచ్చి కూర్చొని ధోనిని చూడాలని కోరుకుందంట. సో ఇటు లిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా లేవా బ్రో, ఒకసారి కనుక్కొని నాకు చెప్పు బ్రో అంటున్నాడు. ధోని క్రేజ్ మరి మామూలుగా లేదు. ఒక వ్యక్తి వీల్ చైర్లో ఉండి మరి ధోనిని చూడడానికి వస్తానంట. అది నిజంగా చెప్పాలంటే అది ఒక ధోని మీద ఒక కల్ట్ ఫ్యాన్ అన్నట్టు. అతను ధోనికి ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ మనం మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ జనాలను చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడే ఇట్లున్నదంటే మన మ్యాచ్ టైంకి ఇంకా ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. మొత్తం స్టేడియం మొత్తం పచ్చ జెండాలు కనబట్టేట్టున్నాయి. సరే ఓకే బ్రో, మరి ఎనీవే గుడ్ లక్. ఖచ్చితంగా మీకు టికెట్ దొరకాలి, మ్యాచ్ చూడాలని కోరుకుంటున్నా. అదే విషయం, తమ్ముడు ధోనికి పెద్ద ఫ్యాను. కేవలం జెర్సీ తీసుకోవడానికి మాత్రమే ఇక్కడికి జిమ్ఖానా గ్రౌండ్కి వచ్చాడు. సో అది మన ధోనికి ఉన్న క్రేజు. ఇంకా ఐపీఎల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కావచ్చు క్రేజు. సో ఇక చూడండి, ఇక్కడ టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. 6 వరకు లాస్ట్ అనుకుంటా టికెట్స్ ఇవ్వడం. సో చాలా వెహికల్స్ వస్తూ ఉన్నాయి చూడండి, అక్కడ వచ్చి లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకుంటా ఉన్నారు. టికెట్స్ పై ఉన్న బార్కోడ్ స్కాన్ చినకుండా చూసుకోండి. ఒకవేళ బార్కోడ్ స్కాన్ చినిగినా కానీ లేకపోతే స్క్రాచెస్ పడ్డా కానీ మీకు స్టేడియం లోపలికి ఎంట్రీ ఉండదు, కాబట్టి జాగ్రత్తగా టికెట్స్ పెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, చెప్పడానికి ట్రై చేస్తా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. బాయ్.